ఈరోజు మనం సికిల్ సెల్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. సో, నార్మల్‌గా మన హిమోగ్లోబిన్‌లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి హీము, ఇంకోటి గ్లోబిన్. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్స్. సో, ఈ ప్రోటీన్స్‌లో మనకి ఆల్ఫా చైన్స్ అని, బీటా చైన్స్ అని 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో, ఈ బీటా చైన్స్‌లో మన క్రోమోజోమ్స్‌లో 6థ్ క్రోమోజోమ్‌లో మ్యుటేషన్ జరగడం మూలాన అంటే ఒక అమినో యాసిడ్ బదులు ఇంకొక అమినో యాసిడ్‌తో రీప్లేస్ జరగడం వల్ల ఈ మ్యుటేషన్స్ జరుగుతుంది. సో, ఇలా జరగడం మూలాన మన రౌండ్‌గా ఉండే ఆర్బీసీస్ అన్నీ కూడా సికిల్ షేప్‌లో అంటే కొడవలి షేప్‌లోకి మారిపోతాయి. సో, ఇది జరగడానికి ఒక ట్రిగ్గర్ అనేది ఉండాలి. సో, నార్మల్‌గా అన్ని ఆర్బీసీస్ సికిల్ షేప్‌లోకి వెళ్ళిపోవాలని లేదు. దానికి స్పెసిఫిక్ ట్రిగ్గర్స్ అన్నీ ఉంటాయి. అవి మనం కమింగ్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. సో, ఈ సికిల్ సెల్ డిసీజ్‌లో మళ్ళీ చాలా టైప్స్ ఉన్నాయండి. వీటన్నిటిని కామన్‌గా హిమోగ్లోబినోపతీస్ అంటాం. సో, ఈ హిమోగ్లోబినోపతీస్‌లో సికిల్ సెల్ అనీమియా అనేది ఒక డిసీజ్. సో, మన బాడీలో ఏదైనా ఒకటి డిటర్మిన్ చేయాలనంటే 2 జీన్స్ దానికి స్పెసిఫిక్‌గా కోడ్ చేయాలి. సో, దీన్ని 2 గనుక ఒకేలా ఉంటే దాన్ని హోమోజైగస్ అని, ఒకటి ఒక రకంగా ఇంకోటి ఇంకో రకంగా ఉంటే హెటెరోజైగస్ అని అంటాం. సికిల్ సెల్ ట్రైట్, సికిల్ సెల్ డిసీజ్ అని 2 టైప్స్ ఉంటాయి. సో, ఈ సికిల్ సెల్ డిసీజ్‌లో వచ్చింది 2 సికిల్ సెల్ జీన్సే ఉన్నాయనుకోండి, మ్యుటేషన్ అయిన జీన్సే ఉన్నాయనుకోండి, సో వాళ్ళకి కంపల్సరీ సికిల్ సెల్ డిసీజ్ అనేది వస్తుంది. సో వాళ్ళకి సింటమ్స్ కూడా వస్తుంటాయి. సో ఈ సికిల్ సెల్ ట్రైట్లో ఏంటంటే సో వాళ్ళకి సింటమ్స్ అనేవి యూజువల్గా రావు. కొన్ని ట్రిగ్గర్స్ బాగా స్పెసిఫిక్గా ఉంటేనే వాళ్ళలో వస్తుంది. లేదు అని అంటే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి క్యారియర్స్లా ఉంటారు. అంటే వీళ్ళ నుంచి నెక్స్ట్ బేబీస్ కూడా వాళ్ళకి సికిల్ సెల్ డిసీజ్ వచ్చి సింటమ్స్ వస్తాయి. సో వీళ్ళు సికిల్ సెల్ ట్రైట్ వాళ్ళు క్యారియర్స్గానే ఉంటారండి. సో అసలు సికిల్ సెల్ డిసీజ్ ఉందా, ట్రైట్ ఉందా మనకి ఎలా తెలుస్తుందంటే కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయి. హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ అని, టాండమ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ అని, హై పెర్ఫార్మెన్స్ లైట్ క్రోమటోగ్రఫీ అని, సో ఇలా కొన్ని స్పెసిఫిక్ టెస్ట్ ఉన్నాయి. ఇంకా క్లింగ్ టెస్ట్ అని అంటాం. సో మన ఆర్బీసీస్లో అంటే మన బ్లడ్లోంచి ఒక డ్రాప్ తీసుకొని ఒక సొల్యూషన్ ఉంటుంది 2% సోడియం మెటాబైసల్ఫేట్ అని, దాన్ని ఒక డ్రాప్ తీసుకొని ఈ బ్లడ్ని ఒక డ్రాప్ ఈ 2 కలిపి మిక్స్ చేస్తే కనుక దాంట్లో ఇదేం చేస్తుంది అని అంటే ఈ ఆక్సిజన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. మన ఆర్బీసీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే బ్లడ్లో ఆక్సిజన్ తగ్గుతుందో అప్పుడు ఈ రౌండ్గా ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా సికిల్ షేప్లోకి మారిపోతాయి. అంటే కొడవల్ షేప్లోకి లేదా హాఫ్ మూన్ షేప్లోకి మారిపోతాయి. సో దీని ద్వారా మనకి ఈజీగా మనకు తెలుస్తుంది సికిల్ సెల్ డిసీజ్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో ఇంకా అదర్ హిమోగ్లోబినోపతీస్ ఏమేమి ఉండొచ్చు అని అంటే బీటా థాలసీమియా అని అంటాము, లేకపోతే సికిల్ సెల్ సి అని అంటాము. సో ఇవి అదర్ వేరియంట్స్ అనమాట. ఈ క్రోమోజోమ్ 6లో గ్లూటమేట్ అనే అమినో యాసిడ్ బదులు వాలిన్ అనే అమినో యాసిడ్తో రీప్లేస్ అవ్వడం మూలాన ఈ మ్యుటేషన్ జరుగుతుంది. సో ఆ మ్యుటేషన్ వల్లనే సికిల్ సెల్ డిసీజ్ కానీ సికిల్ సెల్ ట్రైట్ కానీ రావడం జరుగుతుంది. సో ఇది ఎవరిలో మోర్ కామన్ అని అంటే ఆఫ్రికన్స్లో చాలా మందిలో ఈ సికిల్ సెల్ డిసీజ్ లేదా ట్రైట్ అనేది ఉంటుంది. అండ్ హిల్లీ ఏరియాస్లో ఉండే వాళ్ళకి, ఇండియన్స్లో కానీ లేకపోతే ఇండియన్స్లో ఎవరికి ఎక్కువ కామన్ అంటే హిల్లీ ఏరియాస్లో ఉండే వాళ్ళకి, మిడిల్ ఈస్ట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి, వాళ్ళందరికీ సికిల్ సెల్ డిసీజ్ అనేది కామన్. సో జనరల్గా ఏంటి అంటే సికిల్ సెల్ ట్రైట్ వాళ్ళు మలేరియాకి రెసిస్టెంట్గా ఉంటారండి. వాళ్ళకి త్వరగా మలేరియా రాదని ఈ సికిల్ సెల్ ట్రైట్ వల్ల అనేది మనకి యూజువల్గా తెలుస్తూ ఉంటుంది. సో ఈ సికిల్ సెల్ ట్రైట్స్లో ఏంటంటే యూజువలీ సికిల్ సెల్ హెచ్బిఎస్ అంటాం, సికిల్ హిమోగ్లోబిన్ అని, సికిల్ సెల్ హిమోగ్లోబిన్ అని. సో అది లెస్ దాన్ 50% ఉంటుంది. మన బాడీలో టోటల్ 100% హిమోగ్లోబిన్లో 50% కంటే తక్కువనే హిమోగ్లోబిన్ ఎస్ అనేది ఉంటుంది వీళ్ళలో. సికిల్ సెల్ డిసీజ్లో అయితే కనుక మోర్ దాన్ 75-98% అనేది సికిల్ సెల్ హిమోగ్లోబినే ఉంటుంది. సో అంటే రక్తహీనత ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. రక్తహీనత ఉండడం వల్ల ఎక్కువగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయించుకోవడం, త్వరగా సిమ్టమ్స్ రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సికిల్ సెల్ డిసీజ్ వాళ్ళలో. అండ్ ఇది మోస్ట్ కామన్గా సికిల్ సెల్ డిసీజ్ ఉంది అని అంటే కిడ్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎర్లీగా కూడా డిటెక్ట్ చేయొచ్చు. ఇది ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అంటే ప్రెగ్నెన్సీలో మదర్కి స్క్రీన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీలో మదర్కి యూజువల్గా ప్రెజెంట్ అయ్యేది ఏంటంటే అనీమియా, అంటే రక్తహీనత ఉంది, ఎందుకు తక్కువగా ఉన్నది అన్నది మనం ఎవాల్యుయేట్ చేయించుకున్నాం అనుకోండి, హెచ్బి ఎలక్ట్రోఫోరసిస్ అంటాం. దీంట్లో ఏంటి అని అంటే మన బ్లడ్కి కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు ఈ ఏవైతే రౌండ్గా ఉన్నాయో అవి ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి, ఏవైతే డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయో అవి స్లోగా జిగ్జాగ్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అవి మనకి ఒక పిక్చర్లో బ్యాండ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బ్యాండ్స్ బట్టి, వాటి పొజిషన్ని బట్టి, వాటి మూవ్మెంట్ యొక్క స్పీడ్ని బట్టి మనకి హెచ్బి ఎలక్ట్రోఫోరసిస్లో ఏ టైప్ ఆఫ్ హిమోగ్లోబిన్ అని ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. సో యూజువల్గా అడల్ట్స్లో హెచ్బిఏ అనే ఒక హిమోగ్లోబిన్ ఉంటుందండి అడల్ట్స్లో. పిల్లల్లో అయితే హెచ్బిఎఫ్ అని ఉంటుంది. ఈ హెచ్బిఎఫ్ ఏంటంటే యూజువల్లీ 4 to 6 months వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత అడల్ట్ హిమోగ్లోబిన్ కింద మారిపోతుంది. సో యూజువల్లీ పిల్లల్లో 6 months లోపు సింటమ్స్ ఏమి కనిపించవండి. 6 months దాటిన తర్వాత ఈ 5 years లోపు అనేది వాళ్ళకి చాలా మేజర్ టైం, అంటే చాలా క్రైసిస్ టైం అని అంటాం.
సో ఈ టైంలో సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా అగ్రివేట్ అవ్వచ్చు. ఎందుకంటే పిల్లలు ఒక దగ్గరే ఉండలేరండి. ఎక్కువగా ఆడినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆయాసం రావడం, అప్పుడు ఆక్సిజన్ అవసరం ఎక్కువగా రావడం, ఆ టైంలో మన బాడీ సప్లై చేయలేకపోవడం. సో ఇలా జరగడం వలన వాళ్ళకి ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ లాగా రావడము, లేకపోతే బోన్ మ్యారో సప్రెషన్ అంటే ఈ అవసరమైనంత ఆర్బీసీని హీమోగ్లోబిన్‌ని ప్రొడ్యూస్ చేయలేక సప్రెస్ అయిపోవడము. సో ఇలాంటివన్నీ వాళ్ళలో డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ ఫస్ట్ 5 ఇయర్స్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత సర్వైవ్ అయ్యారు అంటే గనక వాళ్ళకి ఎంతో కొంత కంపెన్సేషన్ చేయొచ్చు. సో యూజువల్‌గా ప్రెగ్నెన్సీలో అయితే మన అనీమియా చెకప్ చేయించేటప్పుడు తక్కువగా యూజువల్లీ 7-9 గ్రామ్స్ అనేది 7-9 గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ అనేది మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. సో ఈ సికిల్ సెల్ హిమోగ్లోబిన్‌తో ప్రాబ్లమ్ ఏంటి అనంటే, సో సికిల్ సెల్ హిమోగ్లోబిన్‌లో ఏమవుతుంది, నార్మల్‌గా రౌండ్ షేప్‌లో ఉన్న ఆర్బీసీస్ అన్నీ కూడా సికిల్ షేప్‌లోకి మారిపోతాయి. సో రౌండ్‌గా ఉంటే అవి ఫాస్ట్‌గా మూవ్ అవ్వగలవు. బ్లడ్‌ని సెమీ సాలిడ్ స్టేట్‌లో లేదా లిక్విడ్ స్టేట్‌లో మెయింటైన్ చేసుకుంటాయి. సో ఎప్పుడైతే సిక్లింగ్ అయితాయో, అంటే సెల్స్ సికిల్ షేప్‌లో మారిపోతాయి, అవన్నీ స్టిక్కీగా ఉంటాయన్నమాట. ఒకదాని మీద ఒకటి పైలప్ అయిపోతా ఉంటాయి. అంటే ఒకదాని మీద ఒకటి అతుక్కొని పెద్ద మాస్ లాగా ఫార్మ్ అయ్యి, అది సప్లై చేసే బ్లడ్ వెసల్స్ అన్నిట్లో కూడా బ్లాక్స్ ఫార్మ్ చేస్తాయి. సో నార్మల్‌గా రౌండ్‌గా ఉన్న ఆర్బీసీస్ అంటే ఎర్ర రక్త కణాలు రౌండ్‌గా ఉన్నప్పుడు ఏంటంటే ఎంత దూరమైనా, ఎంత సన్నని బ్లడ్ వెసల్స్‌లో అయినా గానీ ఫ్రీగా మూవ్ అవ్వగలదు. రక్తనాళాల్లో ఫ్రీగా మూవ్ అవ్వగలదు. సో ఎప్పుడైతే ఈ సికిల్ షేప్‌లోకి మారినాయో, ఇవన్నీ అటాచ్ అయిపోయి ఒకదానికొకటి చిన్న చిన్న రక్తనాళాల్లో ఇవి అడ్డుపడిపోతాయన్నమాట. సో మేజర్ ఆర్గాన్స్ అన్నిటికి కూడా బ్లడ్ సప్లై అనేది తక్కువైపోవడం, ఆ ఆర్గాన్స్‌లో పెయిన్స్ రావడం, ఒక్కొక్కసారి ఆర్గాన్స్ బ్లడ్ సప్లై తక్కువైపోయి అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ రావచ్చు. సో హార్ట్‌లో వెళ్ళే ఆర్గాన్స్‌కి బ్లడ్ సప్లై తగ్గిందని అనుకోండి, అటాక్స్ రావచ్చు. స్ప్లీన్ మనకి ఎక్కడైతే ఆర్బీసీస్ అన్నీ కూడా వాటి లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అండి. యూజువల్లీ రెడ్ బ్లడ్ సెల్స్ 120 డేస్ వరకు వాటి లైఫ్ స్పాన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సికిల్ షేప్‌లోకి మారిపోతాయో వాటి యొక్క లైఫ్ స్పాన్ 17-25 డేస్ లేదా 26 డేస్ ఇట్లా చాలా షార్ట్ టైమ్‌లోపు ఇవి చచ్చిపోతూ ఉంటాయి. సో ఎంత ఫాస్ట్‌గా చచ్చిపోతా ఉంటే అంత ఫాస్ట్‌గా ప్రొడక్షన్ రావాలి. సో దానికోసం మన బోన్ మ్యారో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బోన్ మ్యారో నుంచి ఫార్మ్ అవుతాయి. మనకి ఏ టైప్ ఆఫ్ సెల్స్ అయినా కూడా బోన్ మ్యారో నుంచి ఫార్మ్ అవుతాయి. సో ఈ బోన్ మ్యారో నుంచి ఫార్మ్ అయ్యేటప్పుడు మనకి ఎప్పుడైతే అవసరం ఎక్కువైపోతుందో అప్పుడు ఎక్కువ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తా ఉండాలి. సో ఏమవుతుంది అంటే ఈ ఆర్బీసీస్, మెచ్యూర్ ఆర్బీసీస్ అంటే వాటిల బదులు ఉపయోగం లేనివి ఇమ్మెచ్యూర్ ఆర్బీసీస్ అవన్నీ కూడా బ్లడ్‌లోకి రిలీజ్ అయిపోతా ఉంటాయి. ఈ రిలీజ్ అయిపోయిన అంతా కూడా మెచ్యూర్ అయిపోయిన ఆర్బీసీస్ ఏవైతే వాటి లైఫ్ స్పాన్ 20 డేస్, 25 డేస్ లోపే చచ్చిపోయినాయో అవన్నీ వెళ్ళిపోయి స్ప్లీన్‌లో చచ్చిపోతాయి. అలాగే ఈ సికిల్ సెల్స్ అన్నీ కూడా స్ప్లీన్‌కి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోతా ఉంటాయి. అలా స్ప్లీన్‌కి ఓవర్‌లోడ్ అయిపోతా ఉంటుంది. సో స్ప్లీన్ సైజ్ పెరిగిపోతా ఉంటుంది. అండ్ ఒక పాయింట్‌లో స్ప్లీన్‌కి బ్లడ్ సప్లై తక్కువైపోవడం వలన అక్కడ స్ప్లీన్‌కి బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల స్ప్లీన్ సైజ్ తగ్గిపోవచ్చు. లేకపోతే స్ప్లీన్ లోపలికి వెళ్ళిపోయి ఎక్కువగా చచ్చిపోవడం వలన స్ప్లీన్ సైజ్ పెరిగిపోవచ్చు. అలాగా స్ప్లీన్ మీద చాలా మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే స్ప్లీన్‌కి బ్లడ్ సప్లై తగ్గుతుందో అప్పుడు స్ప్లీన్ నుంచి పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా పెయిన్ వస్తా ఉంటుంది అని అంటే యూజువల్లీ కారణం ఏంటంటే స్ప్లీన్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టు. సో లంగ్స్‌లో బ్లడ్ సప్లై తగ్గిపోవడం గానీ, బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల గానీ, ఒకవేళ బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై తగ్గిపోతే గనుక స్ట్రోక్ లాగా, పారాలిసిస్ లాగా రావచ్చు. హార్ట్‌కి సప్లై తగ్గిపోతే గనుక హార్ట్ అటాక్‌లా రావచ్చు. లివర్ పెయిన్ రావచ్చు. లేకపోతే బోన్ సప్లై లేకపోవడం వలన బోన్స్‌లో ఎవాస్కులర్ నెక్రోసిస్ అని అంటాం. అంటే బోన్స్‌కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వలన ఆ ఏరియాలో అంతా కూడా డెడ్ టిష్యూ అయిపోతా ఉంటుంది. సో యూజువల్‌గా సర్జరీకి వచ్చే వాళ్ళందరూ సికిల్ సెల్ అనీమియా ఉన్న పేషెంట్స్ ఎక్కువగా ఏ సర్జరీస్‌కి వస్తారు అనంటే నెక్రోసిస్ హిప్ జాయింట్‌లో పెయిన్ ఎక్కువగా వస్తుంది. లాంగ్ టర్మ్‌గా వస్తుంది. అండ్ ఫ్రీక్వెంట్‌గా పెయిన్ వస్తూ ఉంది అనంటే ఈ వాస్కులర్ నెక్రోసిస్‌ని రూల్ ఔట్ చేసుకోవాలి. అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ అని, ఫ్రీక్వెంట్‌గా ఫీవర్, కాఫ్ వస్తుంది అని చెప్పి తగ్గట్లేదు, ఫీవర్ తగ్గట్లేదు, కాఫ్ తగ్గట్లేదు, లేకపోతే బ్లడ్ వస్తుంది కాఫ్‌లో, ఇదంతా కూడా మనకి సికిల్ సెల్ డిసీజ్‌లో కూడా మనం చూస్తుంటాం. అండ్ ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. రక్తహీనత వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎప్పుడు చూసినా ఆయాసంగా, నీరసంగా అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి యూజువల్‌గా సికిల్ సెల్ అనీమియాలో మనం చూసే సింప్టమ్స్. సికిల్ సెల్‌లో మనం చేయించుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? సో బేసిక్ చెకప్‌లో హిమోగ్లోబిన్ చేపిస్తే అది తక్కువగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐరన్ ప్రొఫైల్ చేయించామనుకోండి, ఐరన్ ఓవర్‌లోడ్ ఉంటుంది. ఎందుకంటే యూజువల్లీ వీళ్ళలో అనీమియా ఫ్రీక్వెంట్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా రిపీటెడ్‌గా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ చేయడం మూలాన ఈ ఐరన్ అనేది ఓవర్‌లోడ్ అయిపోతుంది. సో అది చూస్తాం. అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ కోసం ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి ఎక్కువ టర్నోవర్ ఉంటుంది. అంటే త్వరగా ఆర్బీసీస్ ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. త్వరగా చచ్చిపోతూ ఉంటాయి. మళ్ళీ బోన్ మ్యారో మళ్ళీ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మళ్ళా వెళ్ళి స్ప్లీన్‌లో చచ్చిపోతా ఉంటాయి. ఇలా ఫ్రీక్వెంట్‌గా జరుగుతూ ఉండడం వల్ల ఫోలిక్ యాసిడ్ అనేది మన హిమోగ్లోబిన్ సింథసిస్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
సో ఈ హీమోగ్లోబిన్ సింథసిస్కి అంటే హీమోగ్లోబిన్ ప్రొడక్షన్కి మనకి ఫోలిక్ యాసిడ్ అనేది డెఫిషియన్సీ అయిపోతుంది, ఎందుకంటే రిపీటెడ్గా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది కాబట్టి. సో దాంట్లో ఈ డెఫిషియన్సీ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇమ్మెచ్యూర్ సెల్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఈ ఆర్బీసీ ప్రొడక్షన్ అయ్యేంత టైం కూడా మెచ్యూర్ అయ్యేంత టైం కూడా ఉండదండి. సో ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో ఇమ్మెచ్యూర్ సెల్స్ని వీటిని రెటిక్యులోసైట్స్ అంటాం. సో ఈ రెటిక్యులోసైట్ కౌంట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది, హీమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ అనేది తక్కువ ఉంటుంది, ఐరన్ ప్రొఫైల్ సీరం ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పెరిఫరల్ స్మియర్ మనం మైక్రోస్కోప్ కింద కనుక మన బ్లడ్ ని చూస్తే కనుక అందులో సికిల్ షేప్డ్ సెల్స్ నీట్ గా రౌండ్ గా ఉండాల్సిన ఆర్బీసీస్ అంతా కూడా మనకి సికిల్ షేప్ లో కొడవల్ షేప్ లో కనిపించేస్తూ ఉంటుంది. అండ్ అన్ని సెల్స్ కూడా ఒకే దగ్గర స్టిక్ అయిపోయి ఉండడం, సికిల్ సెల్స్ అనేవి స్టిక్కీగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉన్నట్టు కనిపించడం, ఈ రెటిక్యులోసైట్స్ ఇమ్మెచ్యూర్ సెల్స్ అనేవి ఎక్కువగా కనిపించడం, ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్స్ లో చూస్తూ ఉంటాం. సో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎవరిలో ఎక్కువగా కాంప్లికేషన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, ఏజ్ మోర్ దెన్ 30 years వాళ్ళలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ప్రీవియస్గా స్ట్రోక్ కానీ సడన్గా తెలియకుండా పడిపోవడం, సింకోపల్ అటాక్స్ ఇలా ఉన్న వాళ్ళలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఆస్తమా ఉన్న వాళ్ళలో ఇది ఇంకా ఎక్కువగా అగ్రెసివ్గా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా రూమ్ ఎయిర్లో ఏ యాక్టివిటీ చేయకుండా ఉన్న టైంలో, నార్మల్గా ఉన్న టైంలో కూడా ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్న వాళ్ళలో సికిల్ సెల్స్ ఉండి వాళ్ళలో కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పల్మనరీ ఆర్టరీలో హైపర్ టెన్షన్ అంటాం. సో ఎప్పుడైతే రైట్ వెంట్రికల్ చాలా ఓవర్లోడ్లో ఉందో, మన రైట్ ఛాంబర్ ఆఫ్ ది హార్ట్లో ఓవర్లోడ్ అయిపోయి ఎక్కువగా ఉంటుందో అప్పుడు పల్మనరీ ఆర్టరీల్ హైపర్ టెన్షన్ అనేది చూస్తాం. సో ఈ పల్మనరీ ఆర్టరీ అనేది మన లంగ్స్కి సప్లై చేసే బ్లడ్ వెసల్ అనమాట. సో ఈ లంగ్స్కి మా ఆక్సిజన్ లేని బ్లడ్ని తీసుకెళ్ళి ఆక్సిజన్ ఎక్కించుకుని తీసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్కి ఇచ్చి అక్కడ నుంచి మిగిలిన ఆర్గాన్స్ అన్నిటికీ ఇస్తుంది. సో ఎప్పుడైతే మనకి రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ ఓవర్లోడ్ అయిపోయి పల్మనరీ ఆర్టరీ మీద ప్రెషర్ ఎక్కువగా ఉందో, ఆక్సిజనేషన్ అవసరమయ్యే ఆక్సిజన్ యొక్క స్ట్రెస్ ఎక్కువగా ఉందో, ఆక్సిజన్ కావాలి అన్న స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు పల్మనరీ ఆర్టరీ కూడా చాలా ఎన్లార్జ్ అయిపోతుంది అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏజ్ మోర్ దెన్ 30 years, హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ కానీ లేకపోతే సింకోపల్ అటాక్ కానీ, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ కానీ లేకపోతే ఆస్తమా కానీ లేకపోతే రెస్టింగ్ PaO2 అంటే నార్మల్గా ఉండే ఆక్సిజన్ శాతం అనేది తక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్కి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో మిగిలిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏజ్ని మనం కరెక్ట్ చేయలేమండి. సో మిగిలిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నింటిని కూడా కంట్రోల్లో ఉంచుకోగలిగితే కనుక ఈ డిసీజ్ని ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా మనం కొంచెం అవాయిడ్ చేయొచ్చు. సెల్స్ సికిల్ షేప్లో మారడానికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయని మనం ముందు మాట్లాడుకున్నాం. సో అవి ట్రిగ్గర్స్ ఏంటి అని అంటే హైపోథర్మియా అంటాం. ఎప్పుడైతే టెంపరేచర్ తక్కువ అవుతుందో, అంటే టెంపరేచర్ లోవర్ సైడ్ నార్మల్ కంటే లోవర్ సైడ్ అవుతుందో అప్పుడు మన బ్లడ్ వెసల్స్ అన్ని వాసో కన్స్ట్రిక్షన్ చేస్తాయి. అక్కడ వామ్గా క్రియేట్ చేయడానికి బ్లడ్ వెసల్స్ అన్ని వాసో కన్స్ట్రిక్ట్ అవుతాయి. అలాంటప్పుడు వాసో కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ బ్లడ్ అంతా కూడా అక్కడ ఆగిపోతుంది. సో బ్లడ్ స్టేసిస్ సో ఎప్పుడైతే బ్లడ్ స్టేసిస్ అవుతుందో అప్పుడు మనకు అక్కడ బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ఆ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల వచ్చే సింటమ్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ హైపర్థర్మియా అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మన మెటబాలిక్ రిక్వైర్మెంట్ ఎక్కువైపోతుంది. సో ఎక్కువ స్వెట్టింగ్ అవుతూ ఉంటుంది, బాడీలో మెటబాలిజమ్స్ అన్ని కూడా ఫాస్ట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అది సప్లై చేయలేదు కాబట్టి కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మన బ్లడ్లో ఆక్సిజన్ శాతం అనేది PaO2 అంటాం. బ్లడ్లో నార్మల్ ఆక్సిజన్ శాతం 60 నుంచి 100 దాకా ఉండాలండి. సో ఎప్పుడైతే ఇది 50 కంటే తక్కువ అయిపోతుందో అప్పుడు కంపల్సరీ సెల్స్లో ఉన్న ఆర్బీసీస్ అన్నీ కూడా సికిల్ షేప్లోకి మారిపోతాయి, కొడవల్ షేప్లోకి మారిపోతాయి. HbS అంటాం. బ్లడ్లో సికిల్ సెల్ హీమోగ్లోబిన్ శాతం 50% కంటే ఎక్కువ ఉంటే అప్పుడు సికిల్ సెల్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే డీహైడ్రేషన్. సో డీహైడ్రేషన్ ఏంటంటే ఆల్రెడీ బ్లడ్ వెసల్స్ అంటే రక్తనాళాల్లో వాటర్ పోవడం వలన సెల్స్ అన్ని దగ్గరగా అయిపోతాయి. సికిల్ సెల్స్ కనుక ఫామ్ అయితే అవన్నీ స్టిక్కీ అయిపోయి ఇంకా బ్లడ్ ఫ్లోని తగ్గించేస్తాయి కాబట్టి డీహైడ్రేషన్ కూడా అవాయిడ్ చేయాలి. ఎసిడోసిస్ అంటాం. సో ఎసిడోసిస్ కూడా వన్ ఆఫ్ ది ట్రిగ్గర్ అనమాట ఈ సికిల్ సెల్స్గా కన్వర్ట్ అవ్వడానికి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కనుక మనం కొంచెం నార్మల్గా మెయింటైన్ చేసుకోగలిగితే సికిల్ సెల్ డిసీజ్ని కొంచెం సిమ్టమ్స్ రాకుండా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. సో దీనికి మేనేజ్మెంట్ ఏంటి? సో నార్మల్గా సికిల్ సెల్ అనీమియాలో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే అనీమియా, పెయిన్. సో బ్లడ్ సప్లై తగ్గడం వలన ఆ ఆర్గాన్కి అయితే బ్లడ్ సప్లై తగ్గుతుందో ఆ ఆర్గాన్ స్పెసిఫిక్ పెయిన్ అనేది వస్తుంది. సో దాన్ని మేనేజ్ చేయాలి. సో సపోర్టివ్ కేర్ అనేది తీసుకోవాలి. ఆక్సిజన్ తక్కువ ఉండే ఏరియాస్లో అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు ఎవరైనా టూర్స్ అండ్ ట్రిప్స్ వెళ్తున్నారు అనుకోండి, హిమాలయాస్ అట్లాంటి హిల్లీ ఏరియాస్కి వెళ్ళకుండా సో నార్మల్గా ఉండే ఏరియాస్లో ఉండటం చాలా బెటర్. అండ్ చల్లగా ఉండే ప్రదేశాలను అవాయిడ్ చేయాలి. అండ్ సో ఎప్పుడైతే ఆర్బీసీస్ అనేవి ఎక్కువగా చచ్చిపోతూ ఉంటాయో సో అప్పుడు దాన్ని హీమోలైసిస్ అని అంటాం. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువగా బ్రేక్ డౌన్ అవడం మూలాన ఏంటంటే
దానివల్ల ఒక్కొక్కసారి జాండీస్ లాగా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. అండ్ ఎక్కువగా రెడ్ బ్లడ్ సెల్స్ బ్రేక్ డౌన్ అవడం వలన హెచ్పీ కూడా డ్రాప్ అయ్యి హెచ్పీ కూడా తక్కువగా ఉండే ఛాన్స్. అండ్ స్ప్లీన్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వలన స్ప్లీన్ దగ్గర పెయిన్ రావడము, లేకపోతే స్ప్లీన్ పెద్దగా అవ్వడం, లేకపోతే స్ప్లీన్కి బ్లడ్ సప్లై తగ్గడం వలన చిన్నగా అవ్వడము, ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఫ్లూయిడ్స్ని ఎక్కువగా ఇచ్చామనుకోండి, సో బ్లడ్ అనేది డైల్యూట్ అయ్యి దానికి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది, సప్లై బాగుంటుంది. లేదు ఒకవేళ స్ప్లీన్ కనుక మ్యాక్సిమల్ డ్యామేజ్ జరిగిపోయింది అంటే స్ప్లీన్ని రిమూవ్ చేయడం బెటర్. సో ఇలా స్ప్లీన్ని రిమూవ్ చేసేటప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కొంతమందికి పెన్సిలిన్స్ అనేది ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా. అట్ ది సేమ్ టైం న్యూమోనియాని ప్రివెంట్ చేయడానికి న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అనేవి ఇస్తారు యూజువల్గా స్ప్లీన్ సర్జరీ చేసేటోళ్ళకి. సో ఇంకా ఫ్లూయిడ్స్ ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండమని చెప్తాం, ఎగ్జిడోసిస్ ప్రివెంట్ చేయమని చెప్తాం, ఫిలీరియాస్ అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఎప్పుడైనా బోన్కి కనుక బ్లడ్ సప్లై మ్యాక్సిమల్ తగ్గిపోయింది అనుకోండి బోన్కి బ్లడ్ సప్లై, సో అప్పుడు హిప్ ఏ జాయింట్ అయితే ఎక్కువ డ్యామేజ్ అయిందో దాన్ని రీప్లేస్ చేసే ఆప్షన్ అనేది ఇస్తారండి. అండ్ ఎక్కువ చెస్ట్ పెయిన్, అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ అని అంటాం. సో యూజువల్గా ఏంటంటే కంటిన్యూస్ ఫీవర్ ఉండడము, కాఫ్, అన్కంట్రోల్డ్ కాఫ్, లేకపోతే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం ఎక్కువగా ఉండటము, అండ్ ఆస్మా అగ్రివేట్ అయిపోయి అంటే పిల్లి కూతల్లాగా వస్తాయి అనమాట. సో నార్మల్గా గాలి పీల్చినప్పుడు కూడా మనకి టిపికల్గా పిల్లి కూతలు లాంటి సౌండ్ అనేది వస్తుంటుంది లంగ్స్లోంచి. సో ఇలా ఉన్నప్పుడు కనుక మనం ఆక్సిజన్ సప్లై అనేది ఇవ్వడము, ఒకవేళ అప్పటికి ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒక్కొక్కసారి వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం రావచ్చు, అండ్ ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం రావచ్చు. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి, సో యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. అండ్ ఇవన్నీ చేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అని అంటాం. సో లోపల సికిల్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాంతో మనం అడిషనల్గా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనం బయట నుంచి సప్లై చేసామనుకోండి, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసామనుకోండి, సో సికిల్ సెల్స్ యొక్క పర్సంటేజ్ తగ్గుతుంది. ఉన్న టోటల్ ఆర్బీసీస్లో సికిల్ సెల్స్ యొక్క పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి సింటమ్స్ తగ్గుతుంది, బ్లడ్ సప్లై మంచిగా మెయింటైన్ అవుతుంది, అండ్ హార్ట్ మీద ఓవర్లోడ్ అనేది తగ్గుతుంది, అండ్ బ్రెయిన్ స్ట్రోక్ని ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇట్లాగా ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేయించుకోవాలి. ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఎప్పుడైనా పెయిన్ వస్తున్నా కూడా ఇంట్లోనే టాలరేట్ చేయకుండా హాస్పిటల్ని విజిట్ చేసి మీ యొక్క హెచ్బిఎస్ లెవెల్స్ అనేవి ఎస్టిమేట్ చేయించుకొని దాన్ని బట్టి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రాక్సీ యూరియా అనే ఒక టాబ్లెట్ ఉంటుందండి. సో ఈ టాబ్లెట్ ఏంటంటే ఫీటల్ హీమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది. సో దట్ సికిల్ సెల్స్ ఉన్నదాన్ని తగ్గిస్తుంది, హెచ్పిఎఫ్ లెవెల్స్ని పెంచుతుంది. సో ఈ హైడ్రాక్సీ యూరియా అనేది లాంగ్ టర్మ్గా వాడాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ ట్రీట్మెంట్ ఏం లేదా అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో బోన్ మ్యారోని రీప్లేస్ చేస్తాం సో దట్ కొత్తగా ఫామ్ అయ్యే ఆర్బీసీస్ అన్ని కూడా న్యూ ఆర్బీసీస్ ఫామ్ అవుతాయని. సో ఇది అందరికీ అవసరం లేదండి. ఎవరికైతే క్రిటికల్ సికిల్ సెల్ క్రైసిస్ ఉంది, లేదా అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్స్ ఉంది, ప్రీవియస్గా కాంప్లికేషన్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది. సో స్పెసిఫిక్గా సికిల్ సెల్ డిసీజ్ ఏదైనా ఉంది అంటే కంపల్సరీ ఒక హెమటాలజిస్ట్ కానీ ఆంకాలజిస్ట్ని కానీ కలవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఏది కూడా డైరెక్ట్గా మీ సొంత ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు. అండ్ సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్ కనుక సర్జరీకి వస్తే అనెస్థీషియా ప్లాన్ ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.